గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. గుజరాత్లో మాంసాహారం లేకుంటే దేశమంతా ఉండకూడదా? గుజరాత్ మోడల్ అభివృద్ధికే కాదు ఆహారానికి కూడా వర్తిస్తుందా? ఇది ప్రజల హక్కులకు భంగం కలిగించడం కాదా? పశువులను కబేళాలకు విక్రయించడంపై కేంద్రం విధించిన నిషేధం దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపుతోంది. ఈ నిర్ణయం ప్రభావం ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు అసలు పాయింట్. కబేళాలకు పశువుల విక్రయంపై వివాదాస్పద నిర్ణయం. 1.5 కోట్ల మార్కెట్ను దెబ్బతీయనున్న కేంద్రం. $31 లక్షల మంది ఉపాధికి గండి కొట్టనున్న బీఫ్ బ్యాన్. ఆవులు, గేదెలు, ఎద్దులు, ఒంటెలను కబేళాలకు విక్రయించొద్దని మోదీ సర్కార్ ఏకపక్షంగా ఇచ్చిన ఆదేశాలు దుమారం రేపుతున్నాయి. ఇన్నాళ్లు అమల్లో ఉన్న విధానాలను ఎందుకు ఆపేస్తున్నారంటూ గళమెత్తుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పశువులను వధించకూడదంటే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుందని వాదిస్తున్న వారు ఉన్నారు. పశువులు, వాటి మాంసం ఉత్పత్తులతో పాటు ఈ మొత్తం వ్యవహారంపై ఆధారపడి పెద్ద ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. మన దేశంలో ఆవు మాంసాన్ని ఎగుమతి చేయడం లేదు, కానీ గేదె మాంసాన్నే ఎగుమతి చేస్తున్నారు. పశు మాంసం ఎగుమతుల్లో బ్రెజిల్, ఆస్ట్రేలియా, అమెరికాలతో భారత్ పోటీ పడుతోంది. 75 దేశాలకు ఏటా 13 నుంచి 14 లక్షల టన్నుల మాంసాన్ని మన దేశం ఎగుమతి చేస్తుంది. 2016-17లో గేదె మాంసం ఎగుమతి వల్ల 26,303 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ప్రభుత్వానికి వచ్చింది. మోదీ సర్కార్ కబేళాలకు తాళం వేస్తే ఈ మొత్తం ఆగిపోయే ప్రమాదం ఉంది. మన దేశంలో మొత్తం వ్యవసాయ ఎగుమతుల మార్కెట్ విలువ 1,78,000 కోట్ల రూపాయలు. ఇందులో పశుమాంసం ఎగుమతి విలువ 25.47%. అంతేకాదు, పశు చర్మాల మార్కెట్లో ప్రపంచంలోనే భారత్ది అగ్రభాగం. భారత్ ప్రతి ఏటా 33,000 కోట్ల రూపాయల విలువైన లెదర్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. బీఫ్ పై బ్యాన్ విధిస్తే ఈ మార్కెట్ అంతా కుప్పకూలుతుంది. మోదీ సర్కార్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం వల్ల ఈ పరిశ్రమపై ఆధారపడిన వారి బతుకులు రోడ్డున పడ్డట్లే. పశువుల రవాణాలో దేశవ్యాప్తంగా 6 లక్షల మంది పనిచేస్తున్నట్లు ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నమాట. మరోవైపు కబేళాలు, లెదర్ ఇండస్ట్రీ కలుపుకుంటే మొత్తం 25 లక్షల మంది పనిచేస్తున్నారు. అంటే 31 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారో మోదీ సర్కార్ చెప్పకుండానే బీఫ్ బ్యాన్ పై హడావుడిగా నిర్ణయం తీసుకుంది. కబేళాలకు పశువులను విక్రయించవద్దన్న ప్రభుత్వ నిర్ణయం అమలైతే ఈ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది. మాంసం ఎగుమతి, లెదర్ ఉత్పత్తుల ఎగుమతి కలుపుకుంటే మొత్తం 1.5 కోట్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. పశువులను వాడుకునే రైతులు పశువధ వద్దంటూ డిమాండ్ చేయడం లేదు. పశువులను వాడే రైతులే డిమాండ్ చేయనప్పుడు కేంద్రం ఎందుకు తొందరపాటు నిర్ణయం తీసుకుందన్నదే హాట్ టాపిక్ గా మారింది. నేను ఏం తినాలో, ఏం తినకూడదో అన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందా? నా నోటికాడి తిండిని ప్రభుత్వం లాక్కుంటుందా? కేంద్ర నిర్ణయంపై దేశవ్యాప్తంగా వస్తున్న ఈటెల్లాంటి ప్రశ్నలివి. బీఫ్ బ్యాన్ వల్ల పేదవాడికి తక్కువ ధరలో లభించే ఆహారంపై నిషేధం విధించడం పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని సామాజికవేత్తలు చేసే వాదన. కానీ ఈ సహేతుక కారణాలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లన్నదే అసలు పాయింట్. కబేళాలకు పశువులను విక్రయించడంపై నిషేధం విధించడం అంటే పశువుల మాంసాహారాన్ని ప్రజలకు దూరం చేయడమే అవుతుంది. మన దేశంలో ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, 7 ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బీఫ్ తింటారు. మటన్తో పోల్చుకుంటే బీఫ్ ధర తక్కువగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. అలాగే బీఫ్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. 100 గ్రాముల బీఫ్లో 217 క్యాలరీలుంటాయి. 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఈ స్థాయిలో ఏ మాంసంలోనూ ఉండదని న్యూట్రిషనిస్టులు చెప్పే మాట. శారీరక ఎదుగుదలకు, ఆరోగ్యానికి ఆవు, ఎద్దు, గేదె మాంసం పనికొస్తుందని వైద్యులు చెప్తారు. అంతేకాకుండా ఇందులో కొవ్వు కూడా 5 నుంచి 10% ఉంటుంది. అలాగే ఒకరోజు బీఫ్ తింటే 7.2 కిలోల కార్బన్ డయాక్సైడ్ శరీరం నుంచి బయటకు వెళ్తుంది. అందుకే మన దేశంలోని కొన్ని వర్గాలతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా బీఫ్ ని ప్రధానంగా తింటారు. పశువులను వధించకపోతే వాటి సంఖ్య పెరిగి చాలా సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పే మాట.
ఒక పశువు సుమారు 15 నుంచి 20 ఏళ్లు జీవిస్తుంది. ఇందులో 7-8 ఏళ్లు మాత్రమే పాలిస్తుంది. పశువులను డైరీతో పాటు వ్యవసాయానికి వాడతారు. కేంద్రం విధించిన నిషేధం వల్ల రైతులకు చాలా ఇబ్బందులొస్తాయి. పాలివ్వని, పని చేయడానికి వీల్లేని పశువులను కబేళాలకు తరలించకపోతే, అలాగే చనిపోతే చాలా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఒక పశువుపై ఏడాదికి 70,000 ఖర్చవుతుంది. పశువులను ఎవరూ కొనలేనప్పుడు అది చనిపోయే వరకు రైతు వాటి మీద ఖర్చు పెడుతూనే ఉండాలి. దానికి వ్యాక్సినేషన్లు, ఇతరత్ర ఖర్చు పెట్టాల్సొస్తుంది. అంటే పశువుల నిర్వహణ వ్యయం పెరుగుతుంది. అసలే అంతంత మాత్రంగా ఆదాయం ఉండే రైతులు ఈ ఖర్చులు ఎలా భరిస్తారన్నది కీలకంగా మారింది. వెజిటేరియన్నే తినమంటున్న ప్రభుత్వం పేదలకు పోషక విలువలను దూరం చేసినట్లే అవుతుందని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. మన దేశంలో పాదరక్షల పరిశ్రమను ఆదుకునేది పశువుల చర్మమే. 95% చెప్పులు, బూట్లు పశు చర్మంతోనే తయారవుతాయి. పశువులను వధించకూడదు అంటే పాదరక్షలకు కొరత ఏర్పడుతుంది. బెల్టులు, బ్యాగులు తయారు చేసే పరిశ్రమ కుంటుపడుతుంది. ఇలా పశువులను మాంసానికి ఉపయోగించకపోతే సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. పైగా రంజాన్ మాసం మొదలవుతున్న వేళ ప్రభుత్వం తీసుకున్న బీఫ్ బ్యాన్ నిర్ణయం వివాదంగా మారింది. బీఫ్ బ్యాన్ పై మోదీ సర్కారును కోర్టుకు ఈడుస్తామని కేరళ తేల్చి చెప్పింది. ఈ ఆర్థిక, సామాజిక సవాళ్లను అర్థం చేసుకుని మోదీ సర్కార్ కళ్లు తెరుస్తుందా లేక మొండిగా వ్యవహరిస్తుందా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. రైట్, పశువులను కబేళాలకు విక్రయించడంపై కేంద్రం విధించిన నిషేధం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ అంశంపై ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైంలో చర్చను చేపట్టాం. చర్చలో పాల్గొనేందుకు TV9 స్టూడియోలో ఉన్నారు ఆర్థికవేత్త పాపారావు, అలానే బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్, అలానే మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు సామాజికవేత్త కంచె ఐలయ్య, అలాగే శ్రీపీఠం స్వామి పరిపూర్ణానంద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుంచి ప్రారంభిస్తాను అల్జాపూర్ శ్రీనివాస్ గారు. గుజరాత్లో పెద్దగా నాన్ వెజ్ తినరు కాబట్టి దేశం అంతా కూడా నాన్ వెజ్ తినకూడదు అన్న భావనలో ప్రభుత్వం ఉందా అనిపిస్తోంది ఈ రీసెంట్ నోటిఫికేషన్, గెజిట్ నోటిఫికేషన్ చూస్తూ ఉంటే. మీ ఇమ్మీడియట్ కామెంట్ ఏమిటి? ఇప్పుడు కేవలం గుజరాతే కాదని దేశవ్యాప్తంగా ఈ యొక్క పశు మాంసంగా కూడా ఈ అంతా కూడా ఆల్రెడీ బ్యాన్ ఉంది. ఆల్రెడీ కౌ స్లాటరింగ్ అంతా మిగతా అంతా బ్యాన్ ఉంది. ఈ దేశంలో ఈ పరిస్థితి ఫ్రెండ్లీ ఇకాలజికల్ అట్మాస్ఫియర్ నిర్మాణం కావాలంటే వ్యవసాయానికి తోడుగా ఉన్నటువంటి ఒక పశు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేవలం ఆ మార్కెటింగ్ కోసం, డబ్బుల కోసం పశు 23,000 కోట్ల యొక్క ధనం ఆర్జించడానికి, ఎక్స్పోర్ట్ కోసం ఆర్జించడానికి చేయడానికి ఇదంతా కూడాను ఒక పార్శ్వం మాత్రమే. దానికి ఆల్టర్నేటివ్గా ఈ దేశానికి జరిగే నష్టం వ్యవసాయంలో అపారంగా ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆల్రెడీ 18 రాష్ట్రాల్లో, పెద్ద రాష్ట్రాల్లో బ్యాన్ ఉంది కౌ స్లాటరింగ్. మిగతా రాష్ట్రాల్లో కూడాను కండిషనల్ అలో చేస్తూ ఉన్నది. బీఫ్ మిగతా ఆవులు కాక మిగతా అన్ని గేదెలని కూడాను అక్కడక్కడ చేస్తూ ఉన్నది. ఇక్కడ తాము చనిపోయిన తర్వాత తినడం, మార్కెట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఎక్స్పోర్ట్ కోసం మరి పంపడానికి, వ్యాపారం చేయడం, దానివల్ల చాలా నష్టం ఉంటుందని భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు భావించి ఈ యొక్క కొన్ని కండిషన్స్ మాత్రమే, మొత్తంగా కూడా బ్యాన్ ఈ దేశంలో అమ్మకాలు, కొనకాలు, తినడం ఒక్కడికి చెప్పలేదు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ తినే ఆహారం మీద కూడాను కండిషన్ పెడుతుందా ప్రభుత్వం అంటే అది ఏ క్వశ్చన్ కాదు. ఇండైరెక్ట్ గా అదే జరుగుతుంది. కాదు వ్యాపార రీత్యా చేసేటువంటి యాక్టివిటీని ఆపాలే. ఎక్స్పోర్ట్ కోసం జరగాల్సినటువంటి ఈ యొక్క అలో చేస్తుందే అది ఆపాలి. కోట్ల యొక్క లక్షల పశు సంపదను ఎక్స్పోర్ట్ కోసం మరి కట్ చేస్తూ పంపిస్తూ ఉంటే ఈ దేశంలో వ్యవసాయం ఏం కావాలో రాబోయే కాలంలో, డైరీ ఏం కావాలో రాబోయే కాలంలో, ఇవాళ ప్రపంచంలో డైరీ వ్యవస్థ మొత్తం భారతదేశం చాలా డామినేట్ చేస్తూ ఉన్నది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇవాళ ఎక్స్పోర్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ కూడాను బ్రెజిల్, ఆస్ట్రేలియా కన్నా పైన ఫస్ట్ ప్లేస్లో, మనం సెకండ్ ప్లేస్లో ఉంటా ఉన్నాం మనం ఇండియా. ఈ రకంగా ఎక్కడైతే గోమాతను కావచ్చు, ఎక్కడైతే పశువుల్ని కావచ్చు దేవి దేవతలుగా మనం పూజిస్తామో, ఎవరైతే తినరో, మెజార్టీ హిందూ 80%, 90% ప్రజలు హిందువులుగా ఉన్నట్టు ఈ దేశంలో కొలుస్తారో ఆ దేశం నుంచే ఎక్స్పోర్ట్ ఎక్కువ నెంబర్ 1 అవుతా ఉన్నది. ప్రపంచంలో అనేక దేశాలు బీఫ్ తింటూ ఉంటారు, అటువంటి సెంటిమెంట్ లేవు. కానీ అక్కడ మాత్రం స్లాటరింగ్ ఆఫ్ కౌస్ కావచ్చు, బీఫ్ కావచ్చు, ప్రొడక్షన్ ఎందుకు లేదు? కాబట్టి ఈ దేశం ఒక సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి దేశం, కొన్ని విశ్వాసాలతో నడుస్తున్న దేశం, గోమాతను దేవతగా కొలుస్తున్న దేశం. ఈ దేశంలో
స్లాటరింగ్ ఆఫ్ కౌస్ అన్నది ఏ క్వశ్చన్ ఉండకూడదు అని చెప్పి నేను చెప్పింది కాదు, కేవలం భారతీయ జనతా పార్టీ చెప్పింది కాదు. అందుకని ఎవరేం తినాలో కూడా చెప్పింది ఉన్నది. అందుకని ఎవరేం తినాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్తారు. ఒకసారి కంచె ఐలయ్య గారి దగ్గరికి వెళ్దాం. మీ వాదంతో ఆయన ఏకీభవిస్తారేమో చూద్దాం. కంచె ఐలయ్య గారు, ఎవరు ఏం తినాలి అనేది నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు అని చెప్పి గత సంవత్సరం చాలా క్లియర్గా మోదీ గవర్నమెంట్ చెప్పింది. అలాంటప్పుడు ఇప్పుడు ఈ నిషేధం ఇండైరెక్ట్గా ఆ స్టేట్మెంట్ని డిజోబే చేయదంటారా? ఒకటి, దాదాపు దేశంలో 50% ప్రజలు, అది దున్నపోతు కావచ్చు, ఎద్దు కావచ్చు, బర్రె కావచ్చు, ఆవుల కోత ఇప్పటికే చాలా తగ్గింది. ఆవుల సంఖ్య కూడా గ్రామాలలో బాగా తగ్గింది. బీజేపీ బ్యాన్ విధించిన రాష్ట్రాలలో గత 3 ఏళ్లలో మొత్తం కౌ పాపులేషను అంతకుముందు ఉన్నదానికంటే బాగా తగ్గింది. ఎందుకంటే రైతులు ఎవరు దాన్ని పెంచడానికి సిద్ధంగా లేరు. ఇది ఇట్లుంచితే ఈ 50% పీపుల్కి ఫుడ్ బాస్కెట్లో దాన్ని తీసేసిన తర్వాత దేంతో రీప్లేస్ చేస్తారనే సమస్య. మొత్తం ట్రైబల్ బెల్ట్ చూడండి, అక్కడ కూరగాయలు పండి దొరికే ప్రాంతం కాదు. ఆదివాసీ నార్త్ ఈస్టర్న్లో అదే ప్రాబ్లం ఉంది. ఇవాళున్న కూరగాయల ఎకానమీ, పప్పు ఎకానమీ ఈ మొత్తం ప్రజల్ని, ఈవెన్ గోటు, షీపు, చికెను తీసుకున్నా కూడా ఒక 30% ఫుడ్ బాస్కెట్ను నువ్వు ప్రజల ప్లేట్ల నుంచి తీసిన తర్వాత స్టార్వేషన్ మొదలు కదా అనేది మేజర్ సమస్య. రెండవది, ఎకనామిక్ ఎనిమల్గా కాకుండా ఉన్నప్పుడు ఎవ్వరూ ఎనిమల్ని సాదరు. రైతాంగం కూడా ఆ అమ్మకం ఇవ్వాలి. నేను మొత్తం ఆ 18 పాయింట్లు చూశాను. దేనికి అమ్మాలన్నా కూడా మార్కెట్ కమిటీ సర్టిఫై చేయాలంటున్నారు. గ్రామాలలో ఒక ఇంటి రైతు ఇంకో ఇంటికి బర్రెను అమ్ముకుంటాడు, ఎద్దును అమ్ముకుంటాడు, ఆవును అమ్ముకుంటాడు. వివిధ కారణాలు ఉంటాయి దానికి. ఇవాళ ఈ మొత్తాన్ని గవర్నమెంట్ కంట్రోల్, అంటే వాళ్ళు మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ అని ఏదైతే మొదలు నినాదం ఇచ్చారో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇవాళ అన్నిటికీ సర్టిఫై చేసుకోవాల్సిన పరిస్థితి రైతాంగానికి ఏర్పడుతుంది. ఇది మార్కెట్ని ఎంత కుంగదీస్తుందో ఆలోచించండి. ఇప్పుడు రైతు ఎక్కడికి పోయి ఎవరితోటి సర్టిఫై చేయించాలి, ఏ కొన్నతను దేనికి అమ్ముతాడో దేనికి కొనుక్కుంటాడో అనేది, హౌ టు డిసైడ్ దిస్ హోల్ ఎకానమీ. ఒకటి కాదు, రెండు కాదు, 125 కోట్ల ప్రజల జీవితంతో ముడిపడిన ఎకానమీని ఇంత సింపుల్గా ఒక రూల్తో కొట్టేస్తే మొత్తం రైతాంగం పశువులను పెంచలేరు. ఇవాళ పశువుల పెంచాల్సిన అవసరం మీలాంటి వ్యవసాయానికి కోడలు. ఐలయ్య గారు, దయచేసి సారీ ఫర్ ఇంటరేషన్, మీలాంటి వాళ్ళు విఘ్నులు తెలిసిన వాళ్ళు అందరూ కూడాను ఈ దేశ పరిస్థితిని అర్థం చేసుకొని, ఈ దేశ పరిస్థితిని అర్థం చేసుకొని, ఈ దేశం వ్యవసాయ ఆధారిత దేశంగా ఉన్నటువంటి దేశాన్ని పశు సంపద ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. బట్ హౌ టు, ఇప్పుడు కోళ్ల సంపద ఎట్లా వస్తుందండి? కోళ్లను తినే వాళ్ళు ఎక్కువ కోళ్లను పెంచుతున్నారు. ఇది కేవలం తినే జంతువే కాదు, ఇది వ్యవసాయం పెంచేటటువంటి జంతువులు ఇవన్నీ కూడాను వ్యవసాయాన్ని పెంచేటటువంటి జంతువులు. మీరు ఒక్కటి చెప్పండి, వాళ్ళ గ్రామాలకు పోదాము, ఏ రైతు 10 ఏళ్ళు ఉత్పత్తిలో పనికొచ్చే బర్రెను ఉత్పత్తి పోయిన తర్వాత కూడా గడ్డేస్తూ దానికి నీళ్లు పెడుతూ కుడిది పెడుతూ దాన్ని కాపాడే ఎకానమీ ఉంది. అలా ఉత్పత్తి ఒక్కటి మాత్రమే కాదు ఐలయ్య గారు, ఉత్పత్తి ఆగిన తర్వాత కూడా, పాల ఉత్పత్తి ఆగిన తర్వాత కూడా ఆ యొక్క పశు సంపద యొక్క సేవలు మన యొక్క సమాజం తీసుకోగలుగుతుంది వ్యవసాయంలో. కానీ దురదృష్టం యొక్క మషినరీ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ దేశంలో వ్యవసాయంలో కొత్త పుంజుకున్న తర్వాత ఇవన్నిటి కూడా సనాతన పద్ధతిని పక్కన పెట్టడం జరుగుతూ ఉన్నది. దాని పర్యవసనాలే ఈ రోజు రైతు ఆర్థికంగా కుదేలై ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు. మంచి వ్యవసాయం, మంచి ఈల్డ్ రాని కారణంగా లేదు. అట్లే కాదు, మన పర్సెప్షన్ అది మీ యొక్క పర్సెప్షన్ కావచ్చు, కానీ వాస్తవంగా అది కాదు. ఇవాళ అనేక మంది నిష్ణాతులు, రాజేంద్ర సింగ్ లాంటి వాళ్ళందరూ కూడాను, అనేక మంది ఇటువంటి నిష్ణాతులు ఇవాళ దేశంలో చైతన్యం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈకో ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలంటే అన్ని కూడాను ఏదైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎకో ఫ్రెండ్లీ వాతావరణం అంటే పచ్చిక భూములను ఎక్కువ చేయాలి. గ్రామీణ ప్రాంతంలో మీరు పశు రక్షణ కాదు, పశు పాలన పెంచాలి. ఇవన్నీ కూడా జరగాలి. పెంచాలంటే ఇవాళ ఎవరైతే ఇది మీరు బేసికల్లీ వెజిటేరియన్ ఎకానమీని ఈ దేశంలో సృష్టించదలుచుకున్నారు. ఇప్పటి వరకు 3-4 కులాలు తప్ప వెజిటేరియన్లు దేశంలో లేరు. ఈవెన్ మీరు అనుకునే హిందువులు
రెడ్లు కమ్మలు వెస్టర్న్ కాపుల కంట్రీస్ దగ్గర కూడాను నుంచి వెస్టర్న్ సైడ్ పోతా శ్రీనివాస్ ఉన్నాయి. గారు, వీళ్ళందరూ కూడా మాంసం తినని వాళ్ళు ఎవరు చెప్పండి? వెస్టర్న్ కంట్రీస్ వెస్టర్న్ వైపు పోతా ఉన్నాయి. మారిస్తే ఎకానమీ ఏమైతుంది? ఏ ఏ ఏ వెజిటేరియన్ అయిపోద్ది? మీరు 125 కోట్ల ప్రజల్ని వెజిటేరియన్ పంట ప్రారంభమై 400 ఏళ్ళు కూడా కాలే ప్రపంచంలో. అంతకుముందు మానవ సంస్కృతి అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు ముందు నుంచి కూడా ఎక్కువ మాంసాహారం తిని బతికారు మనుషులు. దేన్ని తిన్నారనేది వేరే విషయం. పక్షులను తినొచ్చు, కోళ్ళను తినొచ్చు, గొర్రెలను తినొచ్చు, పశువులను తినొచ్చు. కానీ మాంసాహారం కూడా ఒక సంస్కృతి, అది రిలీజియస్ సంస్కృతి. ఇవాళ మీరు ఏమంటున్నారు? దీంట్లో పశు బలి చేయొద్దు అంటున్నారు. మొత్తం కింది కులాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ దేవతల దగ్గర గొర్రెలను, మేకల్ని, కోళ్ళని కోసుకుంటాయి. రేపటి నుంచి బ్యాన్ చేస్తారా వాటిని? బ్యాన్ చేసి వాళ్ళ దగ్గరికి పోయి మిగతా పశువులు ఒక మాట రైట్. ఐలయ్య గారు చెప్తున్న దాని ప్రకారం దళితుల నోటి నుంచి దళితులు తినే ఆహారాన్ని ప్రభుత్వం లాక్కుంటుందా? సో ప్రశ్న ఇదో. పశువులను కబేళాలకు విక్రయించడంపై కేంద్రం విధించిన నిషేధం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి చర్చకు దారితీసింది. ఇదే అంశంపై బిజినెస్ ప్రైమ్ టైంలో మనం చర్చను చూస్తున్నాము. పాపారావు ఆర్థికవేత్త ఉన్నారు. పాపారావు గారు, ఈ మొత్తం ఎపిసోడ్ని బిజినెస్ యాంగిల్లో చూడమంటే మీరు ఎలా చూస్తారు? అంటే పెద్దలు శ్రీనివాస్ గారు ఇందాక మాట్లాడుతూ వ్యవసాయం మీద చాలా ప్రేమ చూపించారు. సంతోషం. అది వ్యవసాయం బాగుండాలంటే ఇదంతా బాగుండాలి, దానికోసం చేస్తున్నామని ఫస్ట్ ఆయన చెప్పింది. తర్వాత సెంటిమెంట్ కూడా రెండోది. వ్యవసాయం చెప్పారు, పదే చెబుతున్నారు కాబట్టి ఒకటే అడుగుతున్నా. వ్యవసాయం మీద మీకు అంత ప్రేమ ఉంటే రైతుకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు 50% కలిపిస్తాం, కాస్ట్ ప్లస్ 50%. ఖర్చు ఎంత అయిందో డిఫరెంట్ ఇష్యూ డిఫరెంట్ కాదు. మీరు వ్యవసాయం మీద ప్రేమ లేదని చెబుతున్నాం కాబట్టి అది అబద్ధం అని చెబుతున్నాం. మీరు చెప్తుంది ఇప్పుడు క్యాటిల్ని రక్షించడానికి మీరు చెబుతున్న కారణం ఏంటంటే వ్యవసాయం మీద ప్రేమ అబద్ధం. ఎందుకంటే వ్యవసాయం మీద మీకు ప్రేమ ఉంటే మీరు ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పి ఏం చేశారు దానికోసం? మీరు వచ్చిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తి అనేది వ్యవసాయ ఉత్పత్తి పడిపోయింది. మీరు ఫసల్ బీమా యోజనని పెట్టారు ప్రైమ్ మినిస్టర్, అది కూడా చెబుతున్నా. 16,000 కోట్ల కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు వసూలు చేస్తే ఫసల్ బీమా యోజన కింద, రైతుల పంట బీమా కింద వాళ్ళు రైతులకు ఇచ్చింది ఎంత అంటే నష్టపోయిన వాళ్ళకి 7,000 కోట్లు పెద్ద వ్యాపారంగా మార్చారు. అంటే మొత్తాన్ని అన్నింటినీ వ్యాపారంగా మారుస్తున్న మీరు, రైతాంగం జీవితాలను కూడా వ్యాపారంలో గాలివాటిగా వదిలేసిన మీరు రైతాంగం మీద ప్రేమతో ఇచ్చేస్తున్నామని చెప్తే నమ్మేది ఎవరు లేరు. రెండోది కారణం ఏమనుకుంటున్నానంటే నేను ఖచ్చితంగా ఈరోజు కనపడుతుంది, కరెక్ట్గా నిన్న జరిగింది నిర్ణయం మే 26. మే 26 ఏంటి ప్రాధాన్యత? 3 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే దాని గురించి రివ్యూ వేసుకుంటాం, దాని గురించి క్యాంపెయిన్ చేస్తామని చెప్పారు అందరికీ. 3 సంవత్సరాలు విజయాలు చెప్పుకుంటామని. ఈ చర్చ అంతా నడుస్తున్న తరుణంలో మొత్తం ఈరోజు డైవర్ట్ అయిపోయి దీని మీదకి వచ్చింది చర్చ. చూడండి, మీరు చర్చకి జరగటం ఆగిపోయింది ఆ చర్చ. 3 సంవత్సరాల్లో బీజేపీ ఏం చేసింది, అధికారంలో ప్రజలకు ఏం మేలు జరిగింది లేకపోతే ఏ నష్టం జరిగింది అనే చర్చ ఆగిపోయి నిర్ణయం ఎందుకు వచ్చింది? నేను యాక్సిడెంట్గా జరిగి ఉండొచ్చు, కానీ చర్చ అయితే ఏం జరిగింది? ఇప్పుడు వాస్తవానికి చర్చ ఏం జరిగింది? చర్చ మొత్తం అది ఆగిపోయి బీజేపీ ప్రభుత్వం జరిగింది, మంచి ఏదా మంచి చెడు ఆలోచించకుండా దీనిలోకి వచ్చేసాం. కంప్లీట్ అయిపోయింది, చర్చ అయిపోయింది. అంటే అది కూడా ఒక రకంగా నేను చెబుతున్నాను. నిన్నే మీరు ఒక పత్రాన్ని కూడా విడుదల చేశారు. ఏంటంటే మీ ఫెయిల్యూర్స్, మీ సక్సెస్లు మీరే ఒక పత్రంగా విడుదల చేసామని చెబుతున్నారు. నిన్న విడుదల చేశారు ఒక కాగితం, డాక్యుమెంట్ ఒకటి. మేము దీనిలో ఫెయిల్ అయ్యాము, అది ఆశ్చర్యపోయే విషయం అని చెప్పి ఏదో చెప్తున్నారు. అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ వాళ్ళే చెప్పుకోవటం అని. అయితే నేను అడుగుతున్నా, ఈరోజు మీరు ఆవు మీద ఇంత ప్రేమ ఇది చూపిస్తున్నారు, మీ ఫెయిల్యూర్స్లో మీరు చెప్పింది ఏంటి? నిన్న ఇది పత్రం విడుదల చేసిన దానిలో కౌ విజిలెంటేస్ని ఆపలేకపోతున్నాం, వాళ్ళ దాడిలో ఆపాలి, దానిలో ఫెయిల్ అయ్యామని చెప్పారు. కానీ వాళ్ళు చేసినటువంటి నిర్ణయం దేనికి ఉపయోగపడుద్ది మీకు? సరే, మీరు చట్టం చేస్తున్నారు, చట్టం చేశారు కాబట్టి చట్టాన్ని ఎవరైనా ఫాలో అవ్వాల్సింది. అది దేనికి ఉపయోగపడుద్ది? ఇల్లీగల్గా దీన్ని లాని చేతిలోకి తీసుకుని ఇంప్లిమెంట్ చేయాలనేవాడికి ఇంకాస్త ఆసరా. ట్రంప్ అమెరికా దేశంలో చేసినట్టు ఏముంది? ఇమిగ్రెంట్స్ అంతా వెళ్ళిపోవాలని నేను చేస్తాను, పంపించేస్తానంటే జనాలే తీసుకుంటున్నారు ఆ నిర్ణయాలు. సో ఆన్ ద హోల్ మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్త అంశాన్ని బయటకు తీసుకొచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు సిన్సియారిటీ లేదంటున్నారు. ఓకే, శ్రీపీఠం స్వామి పరిపూర్ణానంద మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పరిపూర్ణానంద గారు, గౌతమ బుద్ధుడు ఎంత శాంతమూర్తో మనకు తెలుసు, ఎంత అహింసావాదం మనకు తెలుసు. ఆయన కూడా అవసరమైతే మాంసాహారాన్ని భుజించవచ్చు, ఆయన కూడా తిన్న సందర్భాలు ఉన్నాయి అని చెప్పి మనకి చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాగా అంగట్లో, కబేళాల్లో పశువుల్ని విక్రయించకూడదు కబేళాల కోసం అని చెప్పి చెప్పడాన్ని మీరు ఎలా స్వాగతిస్తారు? సత్య గారు, మొట్టమొదట నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు చాలా తక్కువ టైం ఇచ్చి 4 డిస్కషన్స్ పెట్టి అలాగనే ఒక మీడియా అజెండా కూడా పెట్టేసి మీరు కొట్టుకు సావండి, కరెక్ట్ కాదు.
వినండి. ప్రజల ఎజెండానే ఉంది, మీడియా ఉంది, ఎజెండా నేను ఇక్కడ. చెప్తా, నేను ప్రూవ్ చేస్తాను. చెప్పండి. నేను ప్రూవ్ చేస్తాను మీకు Please ఇప్పుడు. prove అంటే పాయింట్ వైజ్ గా నేను ప్రూవ్ చేస్తాను, వినండి ఓపిక్గా. చెప్పండి. మీరు కూడా వినాలి. ఎందుకనంటే ఈరోజు మీడియా కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఇది ప్రభుత్వం యొక్క చట్టము, ప్రభుత్వం చట్టం చేసి నేను మాట్లాడుతున్నాం. పొరపాటు ఫస్ట్ థింగ్ మనందరం గుర్తించుకోవాల్సింది, ఇది బీజేపీ చేసిందో కాంగ్రెస్ చేసిందో కాదు. ఇది కేవలం 48 ఆర్టికల్ ఒకసారి చదవండి. రాజ్యాంగంలో 48 ఆర్టికల్లో స్పష్టంగా చెప్పబడింది గోవధ నిషేధాన్ని అమలు చేయాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్ని రాష్ట్రాలకి కూడా డైరెక్ట్ చేసి మీ రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని రాజ్యాంగం చెప్పినటువంటి అంశాలని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వివిధ బాణీలతోటి అమలు చేయని రాష్ట్రాల పేర్లు కూడా మీకు చెప్తాను. నేను మొత్తం తీసాను దీని మీద. ఎందుకంటే ఏదో ఒకటి ఊరికినే దుమారం మనం లేపేసుకోకూడదండి. ఇక్కడ వాస్తవాలు మనం మాట్లాడదాం, నన్ను కూడా మాట్లాడనివ్వండి, చర్చించుకుందాం. అంటే ఇట్ షుడ్ బి అన్ ఇంటెలెక్చువల్ డిబేట్, ఇట్ షుడ్ నాట్ బి ఇడియాటిక్ కాన్స్టిట్యూషన్ కాకూడదు ఇది. కాబట్టి ఇక్కడ కేరళలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, అరుణాచల్లో కానీ, మిజోరాంలో కానీ, అలాగనే నాగాలాండ్లో కానీ, త్రిపురలో కానీ, మేఘాలయలో కానీ, సిక్కింలో కానీ ఈ పరిపూర్ణానంద గారు క్షమించాలి, ఈ విషయాలు అందరికీ తెలిసిందే. ఆర్టికల్ 48 లేకపోతే మీరు ప్రస్తావిస్తున్న అంశాలు వినండి. స్ట్రైట్ టు ది పాయింట్. మీరు కేంద్ర ప్రభుత్వం చట్టం అంటారేంటి? మీరు కేంద్ర ప్రభుత్వం చట్టం అని అంటారంటే ఎలా అంటారు? మీరు ఏ ప్రభుత్వాలు చట్టాలు చేసే చెప్పండి. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది కేంద్రం, ప్రభుత్వం ఇప్పుడు చట్టాలను గెజిట్ ఎందుకు నోటిఫికేషన్ అంటున్నాం రిలీజ్ మనం? చేసింది కేంద్రం. No, మీరు no, ఆవు గురించి మీడియాలు ప్రస్తావిస్తారు. కూడా ఆర్టికల్ 48 ఆవు గురించి చెప్తోంది, కానీ ఇప్పుడు కేంద్ర మీడియాలు అలా ప్రభుత్వం కాదు. లేటెస్ట్ మీడియాలు గెజిట్ కూడా నోటిఫికేషన్ మీరు తేలాలండి. చూసారా? ఇది ముందు తేలాలి. ఇది ముందు తేలాలి. మీడియాలు కూడా ఇలాంటి వాళ్ళ యొక్క కుహనా మేధావుల యొక్క మాటలన్నీ పట్టుకుని ఎందుకు మాట్లాడాలి? ప్రభుత్వాలు చట్టం చేశాయి, ప్రభుత్వాలు చట్టాలు చేయలేదు. ఇది రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగాన్ని ఒప్పుకుంటామా ఒప్పుకోమా? మీడియా ధిక్కరిస్తుందా రాజ్యాంగాన్ని? సో ఇంతకాలం రాజ్యాంగం ఏం చేసింది? సుప్రీంకోర్టు 2005 మీరు 2005 అక్టోబర్ 26వ తేదీన సుప్రీంకోర్టు దీన్ని పూర్తిగా అంగీకరించింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అప్హెల్డ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ యాంటీ కౌ స్లాటర్ లాస్ ఎంటైటిల్డ్ బై డిఫరెంట్ పరిపూర్ణానంద గారు, మీరు కేవలం ఆవు గురించి ప్రస్తావిస్తారు. నిన్న రిలీజ్ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో ఆవుతో పాటు ఎద్దు, గేదె, వంటె దేన్ని టార్గెట్ చేసుకుని ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పి మీకు అనిపించింది? వినండి, నా మాట ఒక్కటి వినండి. ఫస్ట్ పాయింట్ రాజ్యాంగాన్ని మనం ఒప్పుకుంటున్నాం, ఇది రాజ్యాంగంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం చేసింది కాదు. తర్వాత నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం ఒంటె, ఎద్దు అని కేంద్ర ప్రభుత్వం చేయలే. మనకిచ్చినటువంటి చట్టాల్లో ఉన్నాయి అవి. ఆ చట్టాలు ఆల్రెడీ గతంలో ఉన్నాయి, ఇప్పుడు కాదు. ఇందిరాగాంధీ ఏమన్నారు తెలుసండి మీకు? మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా గోవధని అంగీకరించరు. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు సామాన్యులు కూడా మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఏ వ్యక్తులు కూడా అంగీకరించరు అనేటువంటి స్పష్టమైనటువంటి వెరిడిక్ట్ ఆవిడిచ్చారు ఆవిడ. అప్పుడేం మాట్లాడలేదు మనం. ఎందుకు ఈరోజు మనం మాట్లాడేస్తున్నాం అంటే బీజేపీ అనేటువంటిది మీ అందరికీ ఒక పెద్ద భయంకరమైనటువంటి ఒక పెద్ద శక్తిగా మారిపోతుందనే ఎందుకని మనం అనుకోవాలి, భయపడాలి? వాట్ ఈస్ బీజేపీ? మనందరం ఎంచుకున్న ప్రభుత్వం, మనకు నచ్చకపోతే మనం రేపు దింపేయచ్చు. మనం రాజకీయం చేయొద్దు. ఇది రాజకీయం కాదు. మాట్లాడతాను ఇప్పుడు కూడు గురించి వస్తున్నా నేను. సెకండ్ పాయింట్ వస్తాను. ఇది రాజకీయం చేస్తున్నారు. రెండో అంశం వ్యవసాయ రంగం గురించి బాగా గమనిస్తే భారతదేశంలో మాంసాహారం మొదట్లో ఉంది, 300 ఏళ్ల క్రితమే శాకాహారం వచ్చిందనేటువంటి తప్పుడు వాదనని నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాను. భారతీయ సంస్కృతి పూర్తిగా అగ్రికల్చర్ బేస్డ్ దేశం. ఈ రోజు కూడా వ్యవసాయ క్షేత్రానికి పూర్తి ఆధారభూతమైనటువంటి క్షేత్రం. ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి. అలాగనే మనకు కృష్ణుడు కానీ బలరాముడు కానీ పురాణాల దగ్గరికి వెళ్దాం. ఆయన అంటారు 500 సంవత్సరాలే భారతదేశానికి చరిత్ర అంటున్నారు. 5000 సంవత్సరాల క్రితం బలరాముడు నాగలి పట్టుకున్నాడు. అంటే అగ్రికల్చరల్ రెవల్యూషన్ అనేటువంటిది కృష్ణుడు బలరాముడు గోవుల్ని ఎద్దుల్ని చూపించి ఆ నాగల్ని పెట్టి చూపించినటువంటి సంస్కృతి. భారతదేశంలో వెజిటేరియనిజం ఈ మధ్య పట్టుకొచ్చారంటారేంటి? ప్రపంచానికి వెజిటేరియనిజం నేర్పింది ఇంకొకటి కూడా వినాలి. ఇంకొక పాయింట్ అలాగా నన్ను ఇంకొక పాయింట్ కూడా చెప్పనివ్వండి. ఇంకో పాయింట్ కూడా ఉంది. అలాగనే ఆయన అంటారు చాలా మంది మొత్తం ట్రైబల్స్ అందరూ ఇది ఆవుల్ని తింటారు. అసలు ట్రైబల్ దగ్గర నేను వెళుతున్నాను, ఐలయ్య గారు వెళ్ళట్లే. నేను ట్రైబల్ వెల్ఫేర్ కోసం నేను అరకు కానీ ఆదిలాబాద్ కానీ ఎన్ని దేశంలో ఉన్నటువంటి ఎన్నో ట్రైబల్ సంస్కృతులతో నేను కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను. నా దగ్గర ఫుటేజెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఆవులు లేవు. అక్కడంతా కూడా మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు వాటినే పెంచుకుంటున్నారు. అక్కడ ఉంటే బర్రెలు ఉంటాయి. వాళ్ళకి ఆవు పాలు ఇవ్వదండి, ఎక్కువ పాలు లీటర్ ఇస్తుంది. వాళ్ళకి పాలుతోటి పెద్ద వాళ్ళకి ఉపయోగం ఉండదు. బర్రెలు పాలు ఇస్తాయి కాబట్టి
అవి తాగుతారు, వాటిని నరుక్కుంటారు, తింటారు. అలాగనే గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు ఉంటాయి, వాటిని తింటారు. ఈ రోజు వచ్చి ఏదో గవర్నమెంట్ వచ్చి వెజిటేరియన్ మార్చేయాలంటే ఇప్పుడు టీవీ9 ఉందండి, బర్గర్లు తినొద్దు లేకపోతే పిజ్జా కాదని చెప్పింది. అంటే అమెరికా టీవీ9 అమెరికాకి కాదు, విదేశాలు తినే తిండి మీద మనం ఏమన్నా బ్యాన్ చేసామో అది మంచిది కాదని చెప్తున్నాను. టీవీ9 అద్భుతమైన ప్రచారం చేసి నేను నిలబడతాను దానికి. అది తినొద్దు. బర్గర్ టీవీ9 చేసిన ప్రచారానికి మొట్టమొదట నిలబడ్డ వ్యక్తిని నేను. పెప్సీ తాగొద్దు, థమ్స్అప్ తాగొద్దు. అమితాబ్ బచ్చన్ గారు నా మొత్తం ఇంట్రెస్ట్ అయినంత నాశనం చేసి పెట్టింది కోకో కోలా, పెప్సీ తాగా, నేను ఈ కోలా డ్రింక్స్ అన్ని తాగానని చెప్పి ఆయన స్వయంగా చెప్పాడు. నేను పెప్సీకి అడ్డు నిలబడతానని చెప్పాను. ఆవుల్ని తినొద్దు, రండి, ఆవుల్ని తినొద్దు ఉంది. పరిపూర్ణానంద గారు ఒకసారి ఐలే గారికి మాట్లాడే అవకాశం ఇద్దాం. ఐలే గారు, మీరు వింటున్నారు పరిపూర్ణానంద గారి మాటల్ని. పరిపూర్ణానంద స్వామి గారు సరే ఏం చెప్పదలుచుకున్నారో చెప్పనియండి, కానీ నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ను, కాన్స్టిట్యూషన్ నాకు బాగా తెలుసు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇది ఆర్టికల్ 48 ఒక్కటే లేదు. ఆర్టికల్ 48లో కౌ అండ్ అదర్ ఎనిమల్స్ని, అగ్రేరియన్ ఎనిమల్స్ని ప్రొటెక్ట్ చేయాలని ఉంది, బట్ సోషలిజం స్థాపించాలని ఉంది. ప్రతి మానవునికి ఈక్వాలిటీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది. ఇవన్నీ ఒక అంశం. రెండవది ఏంది అంటే, ఏ దేశంలో కానీ మానవుల ఆహారపు అలవాట్లు ఒక్క దశలో రావు. ఇవాళ మీరు చెప్పే కృష్ణుడు, బలరాముడు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారనే దశలో కూడా వాళ్ళ ఆహారం ఏముండాలి? వాళ్ళు చారిత్రకంగా జీవించిన వ్యక్తులు బుద్ధుల్లాగా అయి ఉంటే ఆనాడు బీరకాయలు, బెండకాయలు, పప్పు పండిందా? బుద్ధుని మీద నేను రీసెర్చ్ చేశాను, ఆనాటికి వరి మాత్రమే పండలేదని మీరు చెప్పగలరా? దొరికే మహాభారతంలో కాయగూరలు వినండి, కృష్ణుడు గురించి మాట్లాడొద్దు. మీరు మా మహాభారత కృష్ణుడు గురించి మీరు మాట్లాడొద్దు. కృష్ణుడికి బీరకాయలు తెలుసా అంటున్నారు. అసలు తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కృష్ణుడికి బీరకాయ తెలుసా అని మాట్లాడరు. మీరు అర్థం చేసుకోండి. మీరు కృష్ణుడిని తిడతారు, మళ్ళీ కృష్ణుడిని ఎందుకు తీసుకొస్తారు? I was most disciplined when you were talking. You must be disciplined. All state is watching TV9. You are indisciplined. You don't need to teach. పరిపూర్ణానంద గారు, ప్లీజ్ ఒక్క నిమిషం ఓపిక పట్టండి. పరిపూర్ణానంద గారు, ఆయన మాట్లాడే అవకాశం ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడతారు. కానీ students, I teach you also as a student. ఐలే గారు, మీరు విషయం మాట్లాడండి. That's fine. మీరు విషయం మాట్లాడండి ఐలే గారు. But I should accept you as my teacher. I should accept you as my teacher. I don't accept you. I don't accept you as my teacher. You are not fit for being my teacher. I am telling you. If you come, మన ఇద్దరం డైరెక్ట్ గా ముఖాముఖి చర్చించుకున్నారండి. గ్రామీణ ప్రాంతంలో నేను దానికి సిద్ధం. గ్రామీణ ప్రాంతంలో నా చిన్నతనంలో కింది కులాలన్నీ ఎక్కువ మాంసం మీద ఆధారపడి బతికినాయి. ఇవాళ కొంచెం వెజిటేరియన్ కూరగాయలు అక్కడికి రీచ్ అవుతున్నాయి. కానీ మొత్తం కింద ట్రైబల్ బెల్ట్ అంతా కూడా, ఆదిలాబాద్ ఏరియా నేనంతా తిరిగిన, కొండమొదల ప్రాంతం నేను తిరిగిన, పార్వతీపురం అడవులన్నీ నేను తిరిగిన, నెలల తరబడి ఉన్న నేను. దేర్ ఈజ్ నో వెజిటేబుల్ ఎకానమీ ఇన్ దోస్ విలేజెస్. నార్త్ ఈస్ట్ తిరిగి వచ్చిన నేను. వెజిటేరియన్ ఎకానమీ లేని దగ్గర వాళ్లకు పశువులను, ఏ రకమైన పశువైన దుప్పిని తింటారు, ఆవుని తింటారు, కోడెని తింటారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి, బర్రెని తింటారు, పెంచుకున్నంత కాలం పెంచుకుంటారు. దీనికి వాళ్ళ వీళ్ళు బ్యాన్ పెట్టిన తర్వాత రీప్లేస్మెంట్ ఏం చేస్తారు? ఎంత ఆహారం కావాలి? ఎన్ని లక్షల టన్నుల వెజిటేబుల్స్ ప్రొడ్యూస్ చేసి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయగలగాలి? బీజేపీ ప్రభుత్వం ఆ ఎఫర్ట్ పెట్టిందా? ఇంతకుముందు కాంగ్రెస్ పెట్టిందా? ఈ అన్ని ప్రభుత్వాలు మానవ విలువలకు బయట, ప్రాపంచిక మానవ విలువలకు బయట, ప్రపంచ మార్కెట్కు బయట ఇవాళ కొత్త విధానాన్ని పాటించాలనుకుంటున్నాయి. ఆనాడు కాంగ్రెస్ చేసిన తప్పు. ఒక జంతువును మానవుని సమానం చేయడం అనేది నో హ్యూమన్ డెమోక్రటిక్ వాల్యూ విల్ యాక్సెప్ట్ ఇట్. అందుకని మొత్తం బిజినెస్ దెబ్బతింటది. రైతులు పశువులను పెంచారు,
Right. ఇవాళ దున్నపోతులు ఊళ్ళలో లేవు, బర్రెలు మాత్రమే ఉన్నాయి. ఎందుకు? ఒక మొగ దూడ పుడితే దానికి పాలిచ్చి పెంచడానికి రైతు సిద్ధంగా లేడు, ఆడదూడను మాత్రం పెంచుతాడు. అటువంటప్పుడు నువ్వు అమ్మొద్దు, దీన్ని కాలిరిగిన అమ్మొద్దు, ఇది కుంటిదైన అమ్మొద్దు, లేదా ఇది రోగం వచ్చిన అమ్మొద్దు అంటే మొత్తం ఎకానమీ కొలాప్స్ అవుతుంది. అందుకని రైతులందరూ దీన్ని అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ ఐలయ్య గారు, సో మనిషిని పశువుని సమానంగా చూడకూడదు అంటున్నారు, కానీ ప్రోటీన్ ఫుడ్ కి పేదల్ని దూరం చేస్తున్నారా లేదా? రెడ్ మీట్ కి కొనలేని స్తోమత లేని పేదలు ఈ ప్రోటీన్ ఫుడ్ కి దూరం అవుతున్నారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. పరిపూర్ణానంద్ గారు, మన దేశంలో ముస్లింలు కానీ, దళితులు కానీ, ఆదివాసీలు కానీ, 7 రాష్ట్రాల ఈశాన్య రాష్ట్ర ప్రజలు కానీ మటన్తో పోల్చుకుంటే ఈ బీఫ్ని ఎక్కువ తింటూ ఉంటారు. బీఫ్లో మీకు తెలియదేమో, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. 100 గ్రాముల బీఫ్లో 217 క్యాలరీల శక్తి ఉంటుంది, అలాగే 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సో ఇది బహుశా వేరే ఏ ఇతర ఆహార పదార్థంలో కూడా దొరకదు. సో ఇలాంటి ఫుడ్ని అతి తక్కువ ధరలో దొరుకుతూ ఉంటుంది. ఇలాంటి ఫుడ్ని వెనక్కి తీసేస్తాము అంటే దాన్ని ఎలా సమర్థించగలుగుతాం? ఒక్కటి సత్య గారు, మనం ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు ఇంకొక కోణం కూడా చూడాలి, అదర్ సైడ్ ఆఫ్ ద. ఇప్పుడు క్యాన్సర్ స్పెషలిస్టులతో మాట్లాడాను. ఎందుకనంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో ఆన్సర్ ఫర్ క్యాన్సర్ అని ఒక సంస్థ మేము తయారు చేస్తున్నాం. క్యాన్సరు మన స్పెషలిస్టులతోటి కలిపి ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ఒక పెద్ద మూమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు దానికి నేను వెళ్ళి సర్వే చేస్తే అక్కడ క్యాన్సర్ స్పెషలిస్టులు తెల్లవాళ్ళు, భారతీయులు, మిగతా నల్లవాళ్ళు ఎవరైతే క్యాన్సర్ స్పెషలిస్టులు ఉన్నారో నేను మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారనంటే కలోనల్ క్యాన్సర్ అని మనుషులకి ఇక్కడ చాలా విరివిగా వస్తూ ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి మేజర్గా మనం TV9లో మనం ప్రొజెక్ట్ చేసాం, మన బర్గర్లు, పిజ్జాలు, ఈ జంక్ ఫుడ్లు తినడం వల్ల దీనివల్ల కలోనల్ క్యాన్సర్ వస్తుంది. బీఫ్ వల్ల కూడా, బీఫ్ ఈజ్ ఆల్సో సరైనటువంటిది. బీఫ్ జంక్ కాదండి, బీఫ్ అనేటువంటిది అరుగుదల చాలా ప్రాబ్లం, అది లోపల, అది సైన్స్ మనం చర్చిద్దాం. మనం జంక్ ఫుడ్ ఎలాగైతే ఒక కోణంలో కారణమైందో బీఫ్ అనేటువంటిది ఎన్ని గంటలు అరుగుదల పడుతుందో వాళ్ళు మొత్తం స్టాటిస్టిక్స్ ఇచ్చారు. అందుకనే నన్ను ఒక్క నిమిషంలో అన్నీ చెప్పానంటే చెప్పలే, ఒక 2-3 గంటలు చర్చిద్దాం. నేను అన్నీ మీకు నివేదిక సమర్పిస్తాను. ఒక మారథాన్ పెట్టండి. నేనేమంటే నేను ఏ ప్రభుత్వాన్ని నేను అనట్లేదు, మనం రాజ్యాంగం ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చింది, గౌరవిద్దాం, మనం చర్చించుకుందాం. కాదనంటే మెజారిటీ పీపుల్ అందరం కూడా నో, బీఫ్ తినాల్సిందే, ఇది శాస్త్రీయంగా మంచిది, ఇది ఇన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, మాకు శాఖాహారం వద్దు అని అందరం వాదిద్దాం. తప్పేంటి? మంచిదని తేలితే అందరం మంచిదని చెప్దాం. మనం మెజారిటీ పీపుల్ ఏది కోరుకుంటే ప్రభుత్వం చేయాలి, లేకపోతే దిగిపోతుంది అది. కాబట్టి మనం ఏది కూడా సత్య గారు నా దృష్టిలో ఒక అంశం మంచిదైతే ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు అప్రిషియేట్ TV9 క్యాంపెయినింగ్. ఈ కోలాలు గీలాలు ఇవన్నీ కూడా లోపల ఇంటెస్టైన్ని పాడు చేస్తున్నాయి. అలాగనే జంక్ ఫుడ్ తినొద్దని 10 బర్గర్లు, పిజ్జాలు మీరు అనౌన్స్ చేసినప్పుడు మొట్టమొదటి వ్యక్తిని TV9 మంచి పని చేసిందని చెప్పాను. ఈ రోజు కూడా నేను ఈ బీఫ్ మీద నేను ఎందుకు అథెంటిక్గా మాట్లాడుతున్నానంటే లెట్ us హ్యావ్ ఎ ఫెయిర్ డిస్కషన్. మనం పార్టీలు, మన ముసుగుల్లోకి వెళ్ళిపోద్దు, మతాలు ఇవన్నీ లాగొద్దు. మనందరం చదువుకున్న వాళ్ళం. ఓకే, నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, నాకు హిందుత్వం అంటే గౌరవం, కానీ అన్నిట్లో తీసుకొచ్చేసి దాన్ని పెట్టేసి నేను రుద్దేశాను అనుకోండి, ABCDలో కూడా హిందుత్వం ఉందని అంటే అది పొరపాటు అవుతుంది. అది కాదు, దేని ఎలా చూడాలో చూడాలి. అనుకోండి, నన్ను సవరించండి. ఐలయ్య గారు ఏమంటారనంటే, వినండి, ఐలయ్య గారు ఏమంటారంటే కృష్ణుడికి బీరకాయ తెలియదని అంటారు. ఆగండి, మీరు అన్నది విన్నా కదా. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. నేను చాలా కాలం కింద కోకోకోలా ముర్దాబాద్, చల్లు కల్లు జిందాబాద్ అని ఒక పోయం రాసి నినాదం ఇచ్చాను. కోకోకోలాను తాగొద్దని పెద్ద క్యాంపెయిన్ కమ్యూనిస్టులు చేశారు. ఈ చల్లు కల్లాను మొత్తం బాటిలైజ్ చేసి ప్రపంచం అంతా అమ్మగలిగితే చాలా హెల్త్ ఇంప్రూవ్ అయిద్దని డిబేట్ జరిగింది. ఇష్యూ ఇక్కడ ఏమిటి అంటే, బీఫ్ అనేది కౌ మాంసం ఒక్కటే కాదు, ఊరికే కౌను తీసుకొచ్చి ముందు పెట్టొద్దు. ఇలా పేపర్లన్నీ అక్కడ ఒంటె ఉన్నది, బర్రె ఉన్నది, దున్నపోతు ఉన్నది, ఎద్దు ఉన్నది, ఆవు ఉన్నది, ఇవన్నీ ఉంటే ఒక ఆవు బొమ్మ వేసి ప్రజల ముందు చూపెడుతుంది. దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు మీట్ అనేది 2 రకాలుగా ఉన్నది. ఒకటి గొర్రె, మేక, రెండవది బీఫ్ ఈజ్ ఆల్సో మీట్. ఈ మీట్ తినే చైనా ఉంది, ఈ మీట్ తినే జపాన్ ఉంది, ఈ మీట్ తినే అమెరికా ఉంది, ఈ మీట్ తినే యూరోప్, అరబ్ కంట్రీస్ ఉన్నాయి. యావరేజ్ ఏజ్ వాళ్ళది ఎంత ఉన్నది, మనది ఎంత ఉన్నది? యావరేజ్ ఏజ్ ఇవాళ చైనాది 79, జపాన్ది 83. తర్వాత IQ, పాకిస్తాన్ హైయెస్ట్ బీఫ్ కన్స్యూమింగ్ నేషన్.
ఐక్యూ ఇండియా కంటే 4 పాయింట్లు ఎక్కువ ఉంది పాకిస్తాన్ది. సో 40 లోపట చాలా ప్రోటీన్ ఫుడ్ తింటేనే బ్రెయిన్ బాడీ సిస్టమేటిక్గా పెరుగుతుంది. 40 తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఫుడ్ కల్చర్, దట్ ఈస్ ట్రూ. కానీ ఇవాళ అరణ్య ప్రాంతాలలో బీద కుటుంబాలలో మినిమం బతకగలిగే ప్రోటీన్ ఫుడ్ లేకుండా చేసిన తర్వాత వాళ్ళు బతికేది ఎట్లా, ఆ తర్వాత వాళ్ళు పెరిగేది ఎట్లా? కొన్ని వేల సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువు రాకుండా చూశారు, సంస్కృతం వాళ్ళు చదవద్దన్నారు. ఇప్పుడు వాళ్ళు చదువుకునే రోజు వచ్చే వరకు వాళ్ళ ప్రోటీన్ ఫుడ్ మీరు తినొద్దు అంటున్నారంటే బ్రెయిన్ పెరగొద్దు, బాడీ పెరగొద్దు, వాళ్ళు ప్రపంచ స్థాయి కావద్దు, ఇక్కడ ఐన్స్టీన్లు తయారు కావద్దు. మళ్ళీ ఈ పాత కథలు ఒక్క నిమిషం సత్య గారు, సత్య గారు ఇప్పుడు వీరికి నేను సమాధానం ఇస్తాను, వీరికి నేను సమాధానం ఇస్తాను. చెప్పండి గారు ఒక్క నిమిషం. సత్య గారు వీరికి నేను సమాధానం ఇస్తాను, వీరికి నేను శాస్త్రీయమైన సమాధానం ఇస్తాను. సత్య గారు వీరికి నేను శాస్త్రీయమైన సమాధానం ఇస్తాను. ఐన్స్టీన్ గురించి ఎత్తారు కదా, ఐన్స్టీన్ ఈజ్ ప్యూర్ వెజిటేరియన్, వెళ్ళి సెర్చ్ చేసుకొని చూసుకోండి. ఈయనకి తెలియదేమో, ఈయన చదువుకోవట్లేదు, ఈయన అసలు చదువుకోవట్లేదు, తప్పుదారి పట్టిస్తున్నారు మొత్తం చర్చిని. ఐన్స్టీన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యూర్ వెజిటేరియన్, చదవండి ఒకసారి. నేను మొత్తం హిస్టరీ తీశాను సార్, మీరు ఊరుకోండి సార్, ఎందుకు నో 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 అంటున్నారు? మీరు వెళ్ళండి సార్, పెద్ద పెద్ద అథ్లెటిషియన్స్ అందరూ కూడా, వాళ్ళందరూ కూడా వెజిటేరియన్స్. వినండి, వెజిటేరియన్స్, మీరు చదవండి. మీరు అలా కాదండి సార్, నేను చెప్పట్లేదు సార్, మీ కంప్యూటర్లు చెప్తున్నాయి, నేను తయారు చేసిన కంప్యూటర్లు కాదు. మీ విదేశీయులు కంప్యూటర్లు తయారు చేస్తే ఆ కంప్యూటర్లు ఏదైతే మనం ఈరోజు గొప్పగా అనుకుంటున్నామో, దాన్ని గౌరవిస్తున్నామో, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సార్ పరిపూర్ణానంద పెట్టలేదు సార్. సార్ ఐన్స్టీన్ ఈజ్ పక్కా ప్యూర్ వెజిటేరియన్ సార్, మీరు వినండి సార్. ఇంకా చాలా మంది ఉన్నారు సార్, మా దగ్గర నిన్న మొత్తం చిట్టాలు తీసాం సార్. అందుకనే మనం ఫెయిర్ డిస్కషన్ పెట్టుకుంటే, వాస్తవాల్ని మనం మాట్లాడుకుంటే, కంచా ఎలయ్య గారు కనుక సరిగ్గా మాకు అవకాశం ఇచ్చి మాట్లాడనిస్తే, ఆయన ఫెయిర్ డిస్కషన్ ఒప్పుకుంటే 3 గంటలు నేను లైవ్లో కూర్చుంటాను. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. వై ఇండియా ఈజ్ సో గ్రేట్. ఆయన పాకిస్తాన్ ఐక్యూ చాలా గొప్పదంటున్నాడు, ఆయన పాకిస్తాన్ ఐక్యూ చాలా గొప్పదంటున్నాడు. ఏంటి ఐక్యూ? గొప్ప ఐక్యూ దొడ్డిదారిలో కసబులు అఫ్జల్ గురువుని మన మీద వదులుతారు, వాళ్ళని మన యూనివర్సిటీలో గొప్ప వాళ్ళని అంటాం. వాళ్ళని మన యూనివర్సిటీలో అఫ్జల్ గురుని ఇది మేధావులందరూ మన దాంట్లో ఉన్న కుహనా మేధావులు ఏంటంటే, అఫ్జల్ గురు కాతిల్ జిందా రహేగా అంటాడు, కసబ్ కి కాతిల్ జిందా రహేగా అంటాడు, బిన్ లాడెన్ ని గౌరవిస్తాడు. దాన్ని మన యూనివర్సిటీలో చవకైనా బాగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ పేదలకి దూరం చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని మీరు అంగీకరించి తీరుతారా లేదా? అందుకనే సత్య గారు దాంట్లో ప్రోటీన్స్ ఎంత ఉంది, దాని యొక్క పరిణామాలు, విష పరిణామాలు ఎన్ని ఉన్నాయనేటువంటిది ఒకసారి చర్చిద్దాం మనం. సత్య గారు మనం చర్చిద్దాం, దాని మీద నివేదికలు ఉన్నాయి కదా, ఏవేవి తింటే ఏవేవి. ఇప్పుడు సైన్స్ ఉందిగా, మనకు ఒక కొలబద్ద ఉంది కదా. ఇప్పుడు మమ్మల్ని అడిగారు అనుకోండి, మాకు సైన్స్ కంటే మా శాస్త్రాలు ప్రమాణం, మా శీల పరీక్ష అక్కర్లేదు, మాకు మా శాస్త్రాలే ప్రమాణం అంటాం. కానీ మోడర్న్గా ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడు ఒకళ్ళతో సత్య గారితో మాట్లాడాలి, ఐలయ్య గారితో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, ఒక కొలబద్ద పెట్టుకుంటా ఉంటారు. ఆ కొలబద్ద పెట్టి మనం మాట్లాడుకుందాం. అలాగనే భారతీయ సంస్కృతిని అనుసరించే భారతీయ రాజ్యాంగం తయారైంది. అంతేగాని అమెరికా సంస్కృతిని అనుసరించి, పాకిస్తాన్ సంస్కృతిని అనుసరించి మనం రాజ్యాంగం రాసుకోలేదు. మనం రాజ్యాంగానికి ముందు కట్టుబడదాం, తర్వాత సుప్రీంకోర్టుని గౌరవిద్దాం. మనం ఇవి రెండు గౌరవించడం నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏది మంచిది ఏది చెడు అనేటువంటిది నిర్ణయించుకుంటే మెజారిటీ ఉందిగా, మెజారిటీ పక్షానికి ఈరోజు మనం అందరం పలికితే చట్టమైనా మారుతుంది కదా, చేద్దాం. ప్రకృతి అయితే కనుక అంగట్లో పశువుల్ని విక్రయించడం, కొనడం, అమ్మడం లాంటివి చేయకూడదు, సంతల్లో చేయకూడదని కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అది కూడా ఒకసారి సర్టిఫికెట్ తీసుకుని వ్యవసాయ అవసరం కోసమే కొంటున్నాము, అమ్ముతున్నాము అని చెప్పిన తర్వాత 6 నెలల పాటు తిరిగి వాటిని అమ్మి కొనే ప్రయత్నం కూడా చేయకూడదు అని చెప్పి నిబంధనలు పెట్టింది. వీటి మీద చర్చను చూస్తున్నాము. స్టూడియోలో ఆర్థికవేత్త పాపారావు ఉన్నారు. పాపారావు గారు, కొద్ది రోజుల క్రితం యూపీ గవర్నమెంట్ రోడ్ సైడ్ ఉండే మటన్ షాపుల మీద నిషేధం విధించింది. అవన్నీ తీసేయాలి, వాటికి లైసెన్స్ లేదు అని చెప్పింది. సో దీని గురించి ఏమంటారు? సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే
ఒక వెంకీ అనే ఒక షేరు అమాంతం పెరిగిపోయింది లైసెన్స్డ్ షాప్ కాబట్టి. సో ఎవరిని పెంచడానికి ఎవరిని చేయడానికి ఇదంతా చేస్తుంది గవర్నమెంట్ అన్న అనుమానం వస్తూ ఉంటుంది. కాదు అంటే మీకు డిమానిటైజేషన్ అప్పుడు జరిగింది ఏంటి, ఇన్ఫార్మల్ ఎకానమీ మొత్తం దెబ్బతిని క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఆన్లైన్ యాక్సెప్ట్ చేయలేని ఇన్ఫార్మల్ ఎకానమీ చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతిని రీటైల్ మార్ట్లు షేర్ ఈ పెద్ద పెద్ద షాపులు పెరిగినాయి. ఎవరైతే క్రెడిట్ డెబిట్ కార్డులు ఆన్లైన్ తీసుకుంటారో వాళ్ళకి పెరిగినాయి వ్యాపారాలు. ఇట్లా ఇది కూడా అలాంటిది ఏంటంటే మొత్తం దీని వెనకున్నది ఏంటంటే ఆర్థిక ప్రక్రియ తప్పితే దీనిలో వీళ్ళు చెప్తున్నంత సెంటిమెంట్ కూడా లేదు. సెంటిమెంట్ ఉండేటట్లయితే అక్కడ చిన్న ఒక మొక్క చెప్పి మళ్ళీ వస్తుంది దానిలోకి. సెంటిమెంట్ ఉండేటట్లయితే వీళ్ళు తెస్తున్న ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇందాక చెప్పినట్టు పెద్దలు ఆవులు పెంచడం మానేసి గేదెలు పెంచుతున్నారు. ఎందుకంటే ఆవుని పెంచితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని అమ్ముకోవటం ఇవన్నీ గతంలో చేసినట్టు చేయడం కుదరదు కాబట్టి దానికి ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చి దాని ఉపయోగం లేక 60-80 రూపాయలు దాని మీద రోజు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎకానమీ చూసుకుని గేదెలు అంటే మీరు ఆవుల సంతతి తగ్గడానికి మీరే కారణం అవుతున్నారు. ఇది జరుగుతుంది. కాబట్టి ఏంటి ఈరోజు స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈరోజు మీరు చెప్తున్న లైసెన్స్ లేదనేది దానివల్ల సరే లైసెన్స్ లేకపోతే ఖచ్చితంగా దాని మీద చర్య అవసరమే. అసలు ఇండియన్ ఎకానమీలో ఉన్న ఇన్ఫార్మల్ ఎకానమీ మొత్తం లైసెన్స్ ఎక్కడ ఉందో అసలు ఎవరికి ఉంది లైసెన్స్? రోడ్డు పక్కన ఉన్న కూరగాయల షాప్ లైసెన్స్ అంటే ఉండకూడదని కూడా నేను చెప్పటల్లా లేదు. ఇప్పుడు అదొక్క దాని మీద టార్గెట్ అదొకటి, అదే కాకుండా చాలా వాటి మొన్న ఇన్ఫార్మల్ ఎకానమీని దెబ్బతీయటం. రెండోది ఏంటంటే ఇక్కడ లైసెన్స్ లేదని ఇంట్లో ఎలుకలు ఉన్నాయి ఇల్లు దాడులు పెట్టుకుంటావా? శ్రీనివాస్ గారు ఇంట్లో ఎలుకలు ఉన్నాయి ఇల్లు దాడులు పెట్టుకోం కదా, ఇంట్లో ఎలుకలు ఉన్నాయి. అట్లాగని మొత్తం బేసిక్గానే ఆర్థిక వ్యవస్థను కొంగ తీసుకోం కదా. ఇప్పుడు మన ఇక్కడ మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న దానిలో కూడా కౌమీట్ చాలా ఎక్కువ ఎగుమతి అవుతుంది. బఫెలోది ఎక్కువ ఎగుమతి అవుతుంది. దానిలో కూడా యూపీ నుంచి ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. 67% దేశం ఎగుమతుల్లో యూపీ. అలాంటి యూపీలో మీరు రైతాంగం ఆదాయాన్ని 2022 నాటికి డబల్ చేస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు. ఇప్పుడు ఈ రకమైన చర్యలు తీసుకుంటే యూపీ రైతులు ఏమైనా కోట్లు సంపాదిస్తురా? ఈ కౌ స్లాటరింగ్ పెట్టేసి అంత ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరండి? హైదరాబాద్లో ఉన్నటువంటి అల్కబీర్ చూడండి, వేల యొక్క గోవద జరుగుతూ ఉంటాయి. మొత్తం మిలియన్ టన్నుల కొద్ది మంది చేతుల్లోనే పోతా ఉన్నాయి. ఎవరు కరోడ్పతి అయితే లేరు. ఒకవేళ కనుక యూపీలో కావచ్చు లేకుంటే ఇంకెక్కడైనా కానీ ఆ రకంగా బిజినెస్ చేసే వాళ్ళు అయితే కరోడ్పతి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరు. కేవలం ఆ పూట గడవడానికి కొంతమంది చేస్తుండొచ్చు. కానీ ఇంకో విషయం మీరు TV9 వాళ్ళు పదే మీరు చెప్తా ఉన్నారు, సారీ టు సే, గోదా మొత్తం నిషేధంగా దేశంలో సమ్ సర్టెన్ నామ్స్ స్ట్రింజెంట్ యాక్షన్ కండిషన్స్ పెట్టడం జరిగింది. ఏవి మార్కెట్లో ఓపెన్గా అమ్మకానికి వీల్లేదు, మొత్తం గోదా మొత్తం కూడా ఈ యొక్క స్లాటర్ హౌసెస్ పోనీకి వీల్లేదు. చంపబడ్డటువంటి తనంతా తాను చచ్చిపోయిన తర్వాత తినడానికి అవకాశం ఉన్నటువంటి ఇప్పటికీ బ్యాన్ లేదు. నార్త్ ఈస్ట్ స్టేట్లో మొత్తం వ్యాపారం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు పెంచి పోషించినాయి అయిన తర్వాత తింటున్నారు. అటువంటి వాటికి ఎక్కడ కూడా బ్యాన్ లేదండి. ఏదైతే మార్కెట్ కోసం వ్యాపారం కోసం కపిల్ సిబాల్ లాంటి వాళ్ళ వ్యాపారం వాళ్ళ భార్య గారి వ్యాపారం ఎంత పెద్ద ఎక్స్పోర్ట్ చేస్తారా ఆవిడ? రోమిలా సంథింగ్ పేరు సారీ బీజేపీ నేతలకు లేవంటారా? గవర్నమెంట్ ముందర చట్టం ముందర ప్రభుత్వం ఎవరిని కూడా చూడకుండా ఉపేక్షించకుండా చట్టాన్ని తయారు చేస్తుంది. ఆ చట్టాలు భారతీయులందరూ కూడా అప్లై విధంగా చేస్తా ఉన్నది. ఎవరు కూడా దీంట్లో ఎగ్జామ్షన్ లేదు. మనం చెప్పేదల్లా ఒకటే, ఆల్టర్నేటివ్ ఎకానమీ తయారు చేసుకోవాలి. ఒక్క అంశంలో ఈ ఆహార ఫుడ్ గ్రెయిన్ సప్లై కోసం రేషనింగ్ ద్వారా రూపాయలకు ఆదా ఇది దేశ యొక్క డబ్బులు 60,000 కోట్ల రూపాయలు ఒకటే ఐటమ్. గ్యాస్ సిలిండర్ కావచ్చు లేకుంటే ఆహార ధాన్యాలు కావచ్చు, ఈ యొక్క రేషన్ ద్వారా 60,000 కోట్లు. ఇదంతా ఎంతండి? 23,000 కోట్ల రూపాయల కదా. ఇదంతా 23,000 కోట్లు కేవలం దీనికి సంబంధించి. ఇంకా లెదర్ ఎక్స్పోర్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. 1,00,000 కోట్ల పైనే ఉంటుంది. 40,000 కోట్లు మీరు చెప్పండి. 40,000 అనుకోండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు బీజేపీ వాళ్ళు కూడా వ్యాపారంలో ఉన్నారు. దానికి ఒకటే హిందూ పత్రిక. మీరు నేను ఇంకోటి కూడా చెబుతా, గోరక్షకులు అని చెప్పి ఇప్పుడు కౌజిలెంటెస్ మీరు కూడా ఖండిస్తున్నారు, మోడీ గారు ఖండిస్తున్నారు, పార్టీ మీ బీజేపీ ఖండిస్తుంది. ఈ విజిలెంటెస్ చేస్తున్న పని ఏంటి? నిజంగా వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళని కొడుతున్నారు, ఆవులు రక్షిస్తున్నాం అని అంటున్నారు. తర్వాత వాటిని పంచుకుంటున్నాం అని చెప్పి ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్ చేస్తే దానిలో ఆవుల్ని ఎవరికి అక్కడికి వచ్చిన వ్యాపారం చేస్తున్నారు సార్. దీంతో ఈ పేరుతో సమస్య ఈ దేశంలో ఇదే సమస్య. మేధావులందరూ కూడా వేరే వేరే ఆర్గనైజేషన్ పేరు మీద కమ్యూనిస్టులు అందరూ వస్తా ఉన్నారు. జేఎన్యూలు ఏమైంది సార్? జేఎన్యూలు అంతా రచయించరే
కమ్యూనిస్టులు అందరూ ఢిల్లీలో పోటీ చేస్తే 31 మంది క్యాండిడేట్ పోటీ Right, that's- చేస్తే 53 ఓట్లు వచ్చినాయి. Okay, that's a different issue. That's a different issue. హైలే గారు కన్క్లూడ్ చేస్తూ చెప్పండి. హైలే గారు కన్క్లూడ్ చేస్తూ చెప్పండి. ఒక మొక్క బీజేపీ కూడా ఒకప్పుడు 2 సీట్లే ఉన్నాయి. చెప్పండి చెప్పండి. ఒకటే శ్రీనివాస్ గారు, సార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు తమ నిర్మాణ మీటింగులలో అన్నిట్లలో వెజిటేరియన్ సర్వ్ చేస్తున్నాయి. అంటే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు, తర్వాత శూద్రులు అందరూ బయట వాళ్ళ ఇండ్లలో మాంసం తినేవాళ్ళు ఉన్నారు. కానీ అది సూత్రరీత్యా ఇది అంటున్నారు. అంతకుముందు ఇది వేరే పార్టీలకు లేదు. ఈ డైరెక్షన్లో ఏం కనపడుతుంది? దేశం మొత్తాన్ని క్రమంగా వెజిటేరియన్ వైపుకు తీసుకెళ్ళాలి. కానీ నా వాదన ఏంటి అంటే వెజిటేరియనిజంతో ఒక దేశం బతకదు. ఫుడ్ బాస్కెట్ అన్ని రకాల ఫుడ్ ఉంటే తప్ప అందులో మనమేదో చిన్న దేశం కాదు, చిన్న పాపులేషన్ చేయడానికి మిలియన్ల పీపుల్ ఈరోజు ప్లేటు సమస్య ఉంది. ఇవాళ బ్యాన్ కాగానే మొత్తం ఈ విజిలెంటీస్ ఒకవైపు, అటు పోలీసులు రెండో వైపు గిరిజన వాడల మీద, రాష్ట్రాల మీద పడి కొట్టి వాళ్ళ ఫుడ్ తీసేస్తే వాళ్ళు ఎట్లా ఆకలితో చచ్చిపోతారు కదా. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఆలోచించాల్సి ఉంటుంది. మేము రాంగ్ నోషన్ ఏం కాదు. ప్రజలకు తిండి ఉండాలంటే రాంగ్ నోషన్ అంటే మేము మాకు ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కు 70 ఓట్లు వచ్చినాయి, విశ్వసిస్తలేరు. మీ సపోర్ట్ చేస్తారు దేశ ప్రజలు. 31 మంది పోటీ చేస్తే 52 ఓట్లు ఇంకా కాంగ్రెస్ అధికారంలో ఉంది, కమ్యూనిస్టుల అధికారంలో ఉన్న దేశం కమ్యూనిస్ట్ దేశాలే మొత్తం శ్రీనివాస్ గారు విషయం పాలసీస్ మీద ఈ దేశానికి అవసరమైన వ్యవసాయ ఆధారితమైనటువంటి విధానాలు అవలంబించాలి, దానికి సపోర్ట్ చేయాలి అందరు కూడాను. ఆల్రైట్ శ్రీనివాస్ గారు, ఏదేమైనా ఈ నిర్ణయం ప్రభావం ఆర్థికంగా సామాజికంగా ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు అసలు పాయింట్. రానున్న రోజులే అది ఏ దిశగా ఈ నిర్ణయం ఉంటుందనేది తేల్చే అవకాశం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి TV9.